సంస్కృతంలో ఋషి అనే పదం ఋష్ అనే ధాతువు నుండి ఉద్భవించింది. దీని అర్థం జ్ఞానంతో సంసార సముద్రాన్ని దాటిన వాడు అని. ఋషులు వేదాల రచయితులుగా, ఆధ్యాత్మిక జ్ఞాన సాధకులుగా ఉన్నారు. ఋషులు తీవ్రమైన తపస్సు ద్వారా దైవిక జ్ఞానాన్ని సంపాదించిన వారు. వారు సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా వ్యవహరించారు కూడా. ఋషులు సాధారణంగా వేదాలలోని రుచులను రచించిన వారు. వీరు దైవిక సత్యాలను గ్రహించి ఆ సత్యాలను మంత్ర రూపంలో సమాజానికి అందించారు. ఉదాహరణకు గౌతమ ఋషి, భృగు ఋషి, అత్రి ఋషి లాంటి వారు. ఋషి అనేది ఆధ్యాత్మిక సాధనలో ఒక ప్రాథమిక స్థాయి. వీరు ముని మరియు మహర్షి స్థాయి కన్నా ముందువారు. అమర కోసం అనే సంస్కృత నిఘంటువు ప్రకారం ఋషులు 7 రకాలుగా విభజించబడ్డారు. వారు శతుర్షి, కాందర్షి, పరమర్షి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి మరియు దేవర్షి. మరి ముని అంటే ఎవరు? మునికి ఋషికి మధ్య తేడాలేంటి? ఇలాంటి విషయాలు నెక్స్ట్ షార్ట్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.